నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన నాయకులలో గొప్ప నాయకుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్వి నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుక నిర్వహించి వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని, మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి బంగారు తెలంగాణ కలను సాకారం చేసుకునే రోజులు తప్పక వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు ఎండి అన్వర్ పాషా, హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు కొంకటి రవి, బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరంపల్లి పరశురాం, బీఆర్ఎస్వి హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు గంధె చిరంజీవి, బీఆర్ఎస్వి పట్టణ అధ్యక్షులు తాజా మాజీ కౌన్సిలర్ బొజ్జ హరీష్, మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్ నాయక్, హుస్నాబాద్ మండల ప్రధాన కార్యదర్శి ఏ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్వి హుస్నాబాద్ మండల అధ్యక్షులు పల్లె నవీన్, సీనియర్ నాయకులు వాల నవీన్, బోజు రవి, ఎస్సీసీఎల్ అక్కన్నపేట అధ్యక్షులు యాస శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ బొగ్యరాజు, యూత్ నాయకులు కందుకూరి సతీష్, బీఆర్ఎస్ పట్టణ యూత్ అధ్యక్షులు మేకల వికాస్ యాదవ్, బీఆర్ఎస్వి నాయకులు బత్తుల జగ్జీవన్, సోషల్ మీడియా వారియర్స్ గడ్డం సదానందం, ఎండి ఆయుబ్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఏనుగల్లు కన్న బిడ్డ ఓరుగల్లు కల్ల పంట కరిమినగరు పొద్దు పొడుపువే, పేద ప్రజల తలరాత మార్చగ కదిలిన నేత గులాబీ జన హోరు చూడవే, ఉద్యమాల వీరుడవయ్యో ఆ కరిమినగరు సూర్యుడవయ్యో, ఇక జనం గుండె చప్పుడైనవు చేతయాత్ర జయ్య ముందు నడిచినవు, సుగుణదేవి మురళీధరల కలల పంటవు, దుక్కి దున్నె శ్రమజీవి రైతు బిడ్డవు, విద్యార్థి నాయకుడిగా నీవు ఎదిగినవు, ఉన్నతమైన విద్యను అభ్యసించినవు, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యుడిగా కేసీఆర్ వెంట నీవు అడుగులేసినవు, ఉద్యమాల నాయకుడై శ్రమజీవుల జెండవై పేదవాడి బ్రతుకులో దీపమైనవు, గులాబీల జెండలెత్తినవు, ఇక ప్రజాసేవ లక్ష్యమన్నవు, రగిలేటి నిప్పు కనికవై ఇక ఉద్యమాన్ని రగిలించినవు. పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మాజీ ఎంపీ మరియు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులకందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. మరి వినోద్ కుమార్ గారు తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి కేసీఆర్కి అండగా ఉండి మరి ఆనాడు 32-33 పార్టీల నాయకుల దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారితో మనకు అనుకూలంగా సంతకాలు పెట్టించడం జరిగింది. మరియు తెలంగాణ కొరకు పోరాడి తెలంగాణ తెచ్చిన వ్యక్తులలో ముఖ్యులు. మరి అదేవిధంగా మన హుస్నాబాద్ పట్టణంలో దాదాపు 400 కోట్లు 4-వే NH శాంక్షన్ చేయించి నిధులు మంజూరు చేయించిన ఘనత మరి వినోద్ కుమార్ గారికి. అంతేకాదు ఇవాళ కరీంనగర్ టౌన్లో స్మార్ట్ సిటీ 1000 కోట్లు మంజూరు చేయించి మరి కరీంనగర్ను కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన వారిలో వాళ్ళు ముఖ్యులు. మరి వారి వల్లే నిధులు మంజూరు అయినాయి. మరి
వారి తర్వాత మరి ఎంపీ గారు 2 టర్ములు మన బండి సంజయ్ గారు వచ్చిన మరి ఏమాత్రం కూడా కరీంనగర్లో డెవలప్మెంట్ లేదు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మరి బోయినపల్లి వినోద్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా విచ్చేసినటువంటి అందరికి కూడా మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నాయకుల్లో ఒక పెద్ద నాయకుడు, ఈ ప్రాంతంలో ఒక మంచి నాయకత్వంలో ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకులు. అదేవిధంగా వారు పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి అనేక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకుడు. అట్లాంటి నాయకుడు భవిష్యత్తులో తప్పకుండా ప్రజల అవకాశం ఇచ్చి మరింత ముందు తీసుకోవాలని చెప్పేసి ప్రజానీకాన్ని కోరుకోవడం జరుగుతుంది. వారిని పుట్టిన సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ హుస్నాబాద్ ప్రాంత ప్రజల పక్షాన విధంగా వారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం.